ముఖ్యంగా రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకార్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాచి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు, బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరకాల్లో దాదాపు 1500 మంది మనవాళ్లు జాతీయ జెండా చేతపట్టుకుని వందే మాతరం అంటూ వాళ్ళ జాతీయ జెండాతోని బయటికి వస్తే ఏ విధంగా రజాకార్లు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడుతున్న దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్. ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీ వాళ్ళు? వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు ఇవాళ? అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు. వీర బైరాన్పల్లిలో బలిదానాన్ని మర్చిపోతారు. గుండాపల్లిలో బలిదానం మర్చిపోతారు. పరకాలలో 1500 మంది ఊచకొత్తకు వస్తే మర్చిపోతారు. 1000 ఊడల మరి మర్చిపోతారు. చాకలి ఐరమ్మ త్యాగాన్ని మర్చిపోతారు. ఊరుకుల రామకృష్ణరావు త్యాగాన్ని మర్చిపోతారు. కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు. రామ్జీ గోండ్ త్యాగాన్ని మర్చిపోతారు. కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకార్ల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకార్ల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం.